కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఫుట్పాత్ పై దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత కారు అక్కడే వదిలిపెట్టి పరారైపోయారు నిందితులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమా లేక కారులోని వారు మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి సాధుల హర్షవర్ధన్ గా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే ఆ కారు మీద పెండింగ్ చలాన్లు కూడా చాలా ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం వెహికల్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా రాబడుతున్నారు. TV9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని వివరాలు అందిస్తారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ కారుకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ కారు ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఒక మూల మలుపు దగ్గర అతివేగంగా వచ్చి అక్కడ ఫుట్పాత్ మీద నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీద ఒక్కసారిగా దూసుకుని వెళ్ళింది. ఈ ప్రమాదపు ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరిని కూడా ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు చికిత్స నిమిత్తము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్ని వదిలేసి ఆ కార్ డ్రైవర్ మాత్రం పరారయ్యాడు. దీంతో పోలీసులు ఆ కార్ డ్రైవర్ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ కారు నిజామాబాద్కి చెందినటువంటి కార్గా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం TS16 FD 9111కి సంబంధించినటువంటి ఈ తార్ కారు గతంలో కూడా అటు గజ్వేలు నిజామాబాద్లో కూడా ఓవర్ స్పీడ్కి సంబంధించినటువంటి చలాన్లు సైతం కూడా ఈ కారు మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తున్న ముందు పార్ట్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. ప్రధానంగా ఆ ఏరియాలో అంటే ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశం దగ్గర కూడా ఒక 2 నెలల క్రితం అక్కడ ఒక ప్రమాదం కూడా జరిగింది. అతివేగంగా వచ్చి ఆ మూలమలుపు దగ్గర గుర్తించుకోపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి KBR పార్క్ రైలింగ్ని సైతం కూడా ఢీకొట్టడంతో పూర్తిగా అక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఈ తార్ కారు ఒక్కసారిగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడ ఫుట్పాత్ మీద చాలామంది నిద్రిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాళ్ళ మీద దూసుకొని వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ ఒక వ్యక్తి మృతి చెందగా అక్కడ ముందున్నటువంటి టైర్ పూర్తిగా కూడా బరస్ట్ అయినటువంటి పరిస్థితి. ముందు పార్ట్ అంతా కూడా ధ్వంసమైనటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత కార్ డ్రైవర్ ఈ కార్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి CC కెమెరాలను మాత్రం ప్రస్తుతం పోలీసులు చెక్ చేస్తూ ఉన్నారు. తర్వాత అంటే ఆ వ్యక్తిని కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం ఓవర్ స్పీడా లేదు అంటే మద్యం సేవించి ఏమన్నా ఈ ప్రమాదానికి కారణమయ్యారనేది మాత్రం కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి TV9 బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి హైదరాబాద్.